కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామంలోని బీసీ ప్రజలు పోడు భూములు సమస్య పరిష్కారం కోసం సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ప్రజాభవన్ వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఇది ఒక దిందా గ్రామం సమస్య కాదని సిర్పూర్ నియోజకవర్గం కొమరంభీం జిల్లాతో పాటు రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల సమస్య అన్నారు. ఈ పోరాటం ఏ పార్టీకి వ్యతిరేకం కాదని, ఎవరికి అనుకూలం కాదన్నారు. తమ జీవనాధారమైన పోడు భూముల రక్షణ కోసమే చిన్న పిల్లలను, వృద్ధులను వదిలి ఎండ, వర్షాన్ని లెక్క చేయకుండా చేస్తున్న రైతు పాదయాత్ర ప్రజలు, నాయకులు, పార్టీలు, సామాజికవేత్తలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒక గ్రామానికి న్యాయం జరిగితే అన్ని గ్రామాల పొడుగు సమస్యకు పరిష్కారం లభిస్తుందని వారు విశ్వసిస్తున్నారు. గిరిజన ప్రాంతం కాకముందు నుండి ఆ భూములపైనే డిపెండ్ అయి ఉన్నారు. వర్షం వస్తే తప్ప వాళ్ళకు పంట రాదు. అలాంటి వాళ్ళు ఒక్కసారి కూడా మండల్ ఆఫీస్కు వెళ్ళని వాళ్ళు ఈసారి వాళ్ళు అడవి దాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవనికి వెళ్తున్నారు. వాళ్ళ సమస్యని పరిష్కరించాలని ఏ ప్రభుత్వానికి కానీ అక్కడున్న లీడర్లకు కానీ ఎవరికి వ్యతిరేకం కాదు. ఇది వీళ్ళ బతుకు తెరువు కోసము వీళ్ళు రోడ్డు పట్టుకోవాల్సి వచ్చింది. ఫారెస్ట్ అధికారులను అడిగితే మీరు 60-70 సంవత్సరాల నుండి చేసుకొని తింటున్నారు, మీరు ఇప్పుడు ఈ భూములను వదిలేయండి, ఇంతవరకు తిన్నారు అని చెప్తున్నారు. వీళ్ళ సమస్యను ఎవరికి చెప్పుకోవాలనో అర్థం కాక ఈ పోరాటం చేయాల్సి వస్తుంది. గవర్నమెంట్ వీళ్ళ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విన్నవిస్తున్నాం. వీళ్లకు న్యాయబద్ధంగా పోడు భూములకు హక్కుపత్రాలను ఇచ్చి సమస్యలు